హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మీకు ఒక చిన్న డెకరేషన్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. మా హాల్లో ఫ్రంట్లో ఒక కార్నర్లో మన లైవ్ ప్లాంట్స్తో ఎట్లా డెకరేషన్ చేసుకోవాలి అనే దాని గురించి మీకు చెప్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అదేవిధంగా మీరు కనుక కొత్తగా కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మాత్రం చేయకుండా ఉండమాకండి ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇది హాల్లో కార్నర్లో ఒక బల్లండి. ఈ బల్లని నేను ఇక్కడ ఎన్ని డెకరేషన్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం 2 జెడ్ ప్లాంట్లు అయితే తీసుకున్నానండి. 2 స్నేక్ ప్లాంట్స్ పాట్స్, ఇవి సెరమిక్ పాట్స్ అండి, అవి ప్లాస్టిక్ పాట్స్ అనమాట. అదేవిధంగా ఇక్కడ 2 డక్కులో స్నేక్ ప్లాంట్లు తీసుకున్నాను అనమాట. అదేవిధంగా ఇక్కడ యశోదా మాత ఉంది కదా, ఇది మా పాప నాకు గిఫ్ట్ ఇచ్చిందండి. బొమ్మలు కూడా తీసుకున్నానండి. ఇవి ఫుట్బాల్ క్యాక్టస్ అనమాట. ఇదేమో పెన్సిల్ క్యాక్టస్, ఇది పెన్సిల్ క్యాక్టస్ అండి. ఇది స్నేక్ ప్లాంట్, చిన్నది, స్మాల్ సైజు. దీనికి మళ్ళీ కింద చిన్న బేబీ వస్తుంది. మీరు చూడండి, ఇక్కడ చిన్న బేబీ వస్తుంది, చిన్న బేబీ. ఇది చాలా అయినాయండి, 3 months 4 months అవుతుంది పెట్టి వీటిల్లో. ఇది కూడా ఫుట్బాల్ క్యాక్టస్ అండి. ఇవి మనకు అవసరమైతే వాడతానండి అక్కడ. ఇది వాటర్ ఫౌంటైన్ అండి. ఈ వాటర్ ఫౌంటైన్ నేను విజయవాడలో తీసుకొచ్చాను. ఈ షాపుకు కూడా నేను వీడియో తీసి మీకు చూపించాను అనమాట. దానికి తోడు మనకి ఒక డబ్బా కూడా తీసుకున్నానండి, నాకు అవసరం అవుతుంది అనమాట అక్కడ. అదేవిధంగా ఒక షీట్. ప్లాస్టిక్ ప్లాంట్స్ కాకుండా అన్ని లైవ్ ప్లాంట్స్ పెడుతున్నానండి ఫౌంటైన్ చుట్టూతా కూడాను. ఇవన్నీ కూడా చాలా హార్డీ ప్లాంట్లు అండి. మనకి ఇండోర్లో అంటే హౌస్ లోపల పొల్యూషన్ అనేది మనకి బయట పొల్యూషన్తో పోల్చుకుంటే లోపల పొల్యూషన్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది అనమాట. అందుకని మనకి కొంచెం హార్డీ ప్లాంట్లుగా ఉంటే బాగుంటుంది అనమాట, సర్వే అవుతుంది. నేను ఆల్టర్నేట్గా అనమాట నేనేంటంటే ఎట్లా సెట్ చేశానంటే వీటిని డబల్ అనమాట. ఇది డబల్ సెట్టింగ్ అండి. మీకు చూపించినవన్నీ కూడా సింగిల్ సెట్టింగ్ కాదు. ఒక సెట్టింగ్ అయిన తర్వాత మళ్ళీ అది తీసేసి మళ్ళీ ఇంకో సెట్టింగ్ చేస్తానండి. ఒక సెట్టింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక సెట్టింగ్ పెడతాను, మిగిలిన సెట్టింగ్ తీసుకెళ్ళి బయట అంటే సన్లో పెట్టాలన్నమాట కొన్నాళ్ళు. మళ్ళీ అవి తీసుకొచ్చి లోన్ పెట్టినప్పుడు ఇవి తీసుకెళ్ళి మళ్ళీ బయట పెడతాను అనమాట. అట్లా మొక్క అనేది సర్వే అవుతుంది. కంటిన్యూస్గా మనం ఇండోర్లో ఉంచితే లోపల పొల్యూషన్కి ప్లాంట్ అనేది డ్యామేజ్ వచ్చేస్తుంది అనమాట. అందుకని మనం ఏం చేయాలంటే 2 సెట్టింగ్లు కనుక ఇన్ని కుండీలు ఉన్నాయంటే అది ప్లేస్ అనేది చాలా చిన్నగా ఉంది కదా. ఇది రెండు పార్ట్స్ ఇప్పుడు స్నేక్ ప్లాంట్లు అవన్నీ మీకు అన్నీ పెట్టి చూపిస్తాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మీరు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్స్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకెందుకు వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఈ షీట్ వేసేసుకున్నాం అండి, ఎందుకంటే ఫౌంటైన్ నుంచి వాటర్ అనేది లైట్గా లీక్ అవుయాం. మనకి ఇది వుడ్ కదా, వుడ్ అనేది పాడైపోకుండా ఉండడానికి నేను ఒక షీట్ అనేది ఇక్కడ అడ్జస్ట్ చేస్తున్నానండి. ఓకేనా, ఈ విధంగా అడ్జస్ట్ చేసిన తర్వాత మనకి సెంటర్లో కార్నర్లో యశోదామాత బొమ్మ పెడదాం అనుకుంటున్నానండి. ఒకసారి చూడండి, యశోదామాత బొమ్మ అనేది ఇది మా పాప గిఫ్ట్ ఇచ్చిందండి నాకు. రూమ్లోకి హాల్లో ఎంటర్ అవ్వగానే ఈ కార్నర్ అనేది బాగా హైలైట్గా కనబడుతుంది అనమాట. ఇక్కడ పెడుతున్నాను. ఇది కొంచెం హైట్ మీద పెడదాం అనుకుంటున్నాను. దానికోసం నేను ఏం యూజ్ చేస్తున్నానంటే ఈ బాటిల్ ఒకటి వాడుతున్నానండి. ఈ వెనక వైపున అంటే మనకి ఏం కనపడుతుంది, వెనక వైపున పెట్టేస్తాను అనమాట ఇట్లాగా. ఓకేనా ఫ్రెండ్స్, అట్లా వెనక వైపున పెట్టేసి అమ్మవారి వచ్చేటప్పటికి మనకి ఫౌంటైన్ పెడతానండి ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, వైర్ అనేది కనబడకుండా ఒక సైడ్ పెట్టేసి ప్లగ్ కనెక్షన్ అనేది ఇక్కడ ఉంది నాకు, ఇక్కడ ఇచ్చేస్తానండి. ఈ జెడ్ ప్లాంట్ అనేది పెడతానండి. ఇది చాలా హార్డీ ప్లాంట్ అండి. దీన్ని నేను ఇక్కడ సెట్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బాగుందా చెప్పండి ఫ్రెండ్స్, ఎలా ఉందా? అలాగే దీనికి ఆపోజిట్ సైడ్లో ఇటు సైడ్ పెడదాం అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, వ్యూ బాగుందంటారా? మరి కొంచెం దగ్గరకు తీసుకొస్తాను కెమెరా మీకు.
ఈ పెన్సిల్ క్యాక్టస్ చూడండి, ఇది పెన్సిల్ క్యాక్టస్ ఇది కూడా చాలా హార్డీ అండి. ఎన్నాళ్ళైనా సరే హార్డ్గా ఉంటుంది. వాటరింగ్ అనేది ఒక వారం రోజులు పోయిపోయినా కూడా సర్వే అయిపోతుంది అనమాట. ఇది కంటైనర్ పెట్టి పెరుగుతుందండి. నేను ఇది చిన్న కంటైనర్లో పెట్టుకున్నాను. నా దగ్గర పెద్ద కంటైనర్లో కూడా ఉంది. అది ఇంకొకసారి వీడియో చేసినప్పుడు మీకు చూపిస్తానమాట. ఇది కూడా ఇక్కడ పెట్టుకుంటాను. ఇది ఓకేనా ఫ్రెండ్స్. అలా పెట్టిన తర్వాత మీకు ఇలా మొత్తం 4 ఉన్నాయి. మనకి ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చండి. ఇది కూడా బాగానే ఉంది, ఇదైనా బాగానే ఉంది, ఎలా అయినా బాగానే ఉంటుంది. ఇట్లా ఇది కొంచెం ఎక్కువైపోయింది. రెండు అయితే సరిపోతాయండి మనకి, ఎందుకంటే వాటర్ ఫౌంటైన్ అనేది పడుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఫౌంటైన్లో వాటర్ అనేది పోసి ఒకసారి ఆన్ చేసి మీకు చూపిస్తాను. డెకరేషన్ అంతాను ఎలా ఉందో చెప్పాలి మీరు మాకు. ఓకేనా. అదే ఇక్కడ చక్రం ఉంటుంది అనమాట. ఈ చక్రం దగ్గర పోయాలండి ఫ్రెండ్స్. మొత్తం వ్యూ అయితే ఇలా వచ్చిందనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అంటగా ఉండిద్ది అనమాట. అలాగే మళ్ళీ ప్లాంట్స్ మారుస్తానండి, అప్పటికి వేరే లుక్ వస్తుంది అక్కడ. ఇప్పుడైతే ఇలా ఉంటుంది. ఇది నెక్స్ట్ స్నేక్స్ ప్లాంట్స్ ఉన్నాయి కదా కింద, అవి కూడా పెడతాను. అంటే ఇవి తీసుకెళ్ళి బయట పెట్టేసి మళ్ళీ అవి తీసుకొచ్చి లోన్ పెడతాను అనమాట. ఈ ప్లాంట్ ఇది సిరమిక్ పార్ట్స్ అండి, కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఇది కొంచెం హైట్ తక్కువ వస్తుందండి. ఇందాకదేమో జెడ్ అనేది హైట్ ఎక్కువ వస్తుంది. ఈ స్నేక్ ప్లాంట్ అనేది కొంచెం అంత హైట్ తక్కువ వస్తుంది కదా. ఇది ఒక రకమైన లుక్ వస్తుంది మనకి. ఓకేనా. చాలా ఉంది చూసారా, అంటే బాగా అమ్మవారు అనేది పైకి ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఫ్రంట్కి వచ్చేటప్పటికి ఈ డాగ్స్ కూడా పెట్టుకోవచ్చు మనం. ఇలా డాగ్స్ పెట్టుకోవచ్చు. అంటే పార్ట్స్ చిన్నగా ఉన్నాయి కదా, మనం ఇలాగా డక్స్ పెట్టుకోవచ్చు. డక్స్ అయితే కొంచెం హైట్ ఎక్కువైపోయి ఫౌంటైన్ అనేది కనపడతలేదు అనుకుంటే మనం మళ్ళీ సేమ్ ఏ ప్లాంట్స్ మళ్ళీ మనం ఇవి పెట్టుకోవచ్చు అండి. మనం ఇట్లా ఓకేనా ఫ్రెండ్స్. ఎలా ఉన్నాయో చెప్పాలండి మీరు. ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా బాయ్. ఆపేసి మీకు చూపిస్తానండి. లైట్లో